బీజేపీ ప్రభుత్వం మరోసారి బీసీలని వంచింది. మొదటి నుంచి కూడా నేను చెప్తూ వస్తున్నాను. బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్ అంటే మనువాదం. మనువాదం అంటే మను ధర్మశాస్త్రాన్ని అమలు చేసే పార్టీ వ్యవస్థలు ఇవన్నీ కూడా. మను ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇవన్నీ చతుర్వర్ణాలు. అంటే శూద్రుల్లో ఇంతకుముందు రెడ్డి, వెలమ, కమ్మ వాళ్ళందరూ కూడా ఉండే, వాళ్ళందరూ కూడా అధికారంలోకి రావడం జరిగింది. భూములని వాళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు శూద్రుల్లో కాదు. కానీ మిగిలిన వాళ్ళు ఎవరు? శూద్రులు అంటే బీసీలు. అట్లాగే ఎవరైతే ఎస్సీలు ఉన్నారో ఎస్సీలని అతి శూద్రులు అని చెప్పి వాళ్ళు విడమర్చారు. మరి శూద్రుల్లో ఉన్న బీసీలని మొదటి నుంచి కూడా అణచివేస్తూ అధికారానికి, చదువుకు, అన్నిటికీ దూరం చేస్తూ వచ్చింది. ఆ మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయడంలో భాగంగానే మళ్ళీ కుట్రలు బంతున్నారు. ఒకవేళ హిందూయిజంలో భాగమే మనధర్మశాస్త్రం కాబట్టి మేము మనధర్మశాస్త్రానికి వ్యతిరేకం అని ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ అంటే కనుక ప్రకటించాలి ఆ విషయాన్ని. విషయానికి వస్తే 1990లో బీసీలకు రిజర్వేషన్ ప్రతిపాదిస్తూ మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకిస్తూ అప్పట్లో అద్వానీ కమండల్ యాత్ర పేరిట రథయాత్ర చేపట్టారు. ఆ రథయాత్రకు ఏర్పాట్లు చేసింది ప్రజెంట్ సిపిఎం మోదీయే. అది బీసీలకు వ్యతిరేకం. అట్లాగే ఈడబ్ల్యూఎస్ 2019లో రెండోసారి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రధాని మోదీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టారు. ఎకానమికల్ వీకర్ సెక్షన్స్ అంటే ఆధిపత్య కులాలకు రిజర్వేషన్లు. దీనివల్ల బీసీలు చాలా తీవ్ర స్థాయిలో నష్టపోయారు. సివిల్స్ పోస్టులు అంటే ఐఏఎస్ పోస్టులు కూడా చాలా వరకు దూరమయ్యారు. ఇంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కులగణన గురించి చాలా విస్తృతంగా ప్రచారం చేసింది. మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం అని రాష్ట్రంలో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో తెలంగాణలో అధికారంలో రాగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన గురించి అసెంబ్లీ తీర్మానంతో పాటు బిల్లు కూడా పాస్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ పంపారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆ బిల్లుని అక్కడే తొక్కిపెట్టింది. కులగణన నుంచి రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతిసారి కూడా వీళ్ళు అర్బన్ నక్సలైట్లు, వీళ్ళు దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలంటున్నారు అని విమర్శలు చేసేవారు. కానీ ఈ కులగణన కాంగ్రెస్ పార్టీ చేయడం వల్ల భవిష్యత్తులో మళ్ళీ బీసీలందరూ కాంగ్రెస్ పార్టీ వైపే వెళ్తారేమో, వాళ్ళకు అనుకూలంగా మారిపోతారని భయపడిన మోదీ మేము కూడా కులగణన చేపడతాం అని ప్రకటించారు. అది మంచిదని చెప్పి అందరూ స్వాగతించారు. కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం సెన్సెస్ జనాభా లెక్కలకు సంబంధించి విడుదల చేసిన జీవోలో ఎక్కడ కూడా క్యాస్ట్ సెన్సెస్ అనే లైన్ లేదు. అంటే కులగణన లేదు. అంటే కులగణన లేకపోతే ఏంటది? సెన్సెస్ అంటే జనాభా లెక్కలు. ఇదే విషయాన్ని మళ్ళీ కాంగ్రెస్ నేతలందరూ కూడా విమర్శలు చేస్తే బీజేపీ వాళ్ళు లేదు మేము ఆల్రెడీ హామీ ఇచ్చాం కాబట్టి మేము కులగణన చేపడతాం. హామీలు నడవవు. అధికారికంగా జీవో కనుక ప్రభుత్వం ఇస్తే ఖచ్చితంగా దాన్ని నిలదీసే అవకాశం ఉంటుంది. అంతేగాని అధికారికంగా లేనప్పుడు మేము అనున్నాం కానీ ఇది కాలేదు అని జీవో అయితే మీరు అన్నారు అధికారికంగా ఎందుకు చేయలేదని నిలదీసే అవకాశం. బీజేపీ ప్రభుత్వానికి, మోదీకి అంటే బీసీ అని చెప్పుకునే మోదీకి చిత్తశుద్ధి ఉంటే కులగణన విషయంలో మళ్ళీ కొత్త జీవో క్యాస్ట్ సెన్సెస్ విత్ క్యాస్ట్ సెన్సెస్ అని జీవో ఇష్యూ చేస్తే కొద్ది గొప్ప నమ్మకం ఉంటుంది. బీజేపీని నమ్మే బీసీలందరూ కూడా ఈ విషయాలు ఆలోచించాలి. మేమంతా హిందువులం అని చెప్పుకుంటారు బీసీలు. మరి బీసీలందరూ కూడా హిందువులో భాగమే కదా. మరి హిందువులో భాగం బీసీలకు ఎందుకు న్యాయం చేయరు? కాబట్టి బీసీలు కొంచెం ఆలోచించండి.